నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్ నమస్తే అండి ఒంగోలులో నిహాన్ ఏదైతే గారు. సార్ ఒంగోలులో ఏదైతే వీరయ్య చౌదరి గారిని హత్య చేశారో, ఇది ఒక వ్యక్తుల వల్ల జరిగిన సహజమైన హత్య అనుకోవచ్చా, లేకపోతే దీని వెనక ఏమన్నా రాజకీయ కుట్ర అనుకోవచ్చా? సార్ వీరయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి అండి. ఓకే. ఒక ఆ స్థాయి వ్యక్తిని ఎవరో వ్యక్తిగతంగా వచ్చి హత్య చేశారు అనే ప్రశ్న లేదు. అందులో ఆయన ఏమి హత్య రాజకీయాల్లో వెళ్ళి గొడవలు చేసి ఫ్యాక్షనిస్ట్ ఏం కాదని. ఆయన ఒక మామూలు రాజకీయ నాయకుడు. అయితే ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎదిరిస్తుంటారు, వైఎస్ఆర్ పార్టీ ఆగడాలను అడ్డుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆయన హత్య వెనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గూండాల హస్తం ఉంటుందన్నది అందరి అనుమానము కూడా. ఇక్కడ ఓకే. ఎందుకంటే హత్య రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు లేదా చుట్టూ ఉన్న వాళ్ళు. అరాచకాలు, హత్యలు, అక్రమాలే వాళ్ళకి రాజకీయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి రాజకీయము అంటే, మా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం అంటే ఉదయం లేచి సిద్ధాంతాలు, విధానాలు, అభివృద్ధి వీటి మీద ఉంటుంది. నిద్ర లేస్తానే పేపర్లు చదువు, లేదా విదేశాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఆ ఊరు ఎలా ఉంది, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ భవనాలు ఎలా ఉన్నాయని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ స్మగ్లర్స్ ఎలా ఉంటారు, అక్రమాలు ఎలా చేస్తారు, పోలీసులకు తప్పించుకోకుండా ఎలా తిరుగుతారు, లేదంటే ఇప్పుడు నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఎవరికి దొరకకుండా వచ్చి ఎలా హత్యలు చేశారు, కాల్పులు జరిపారు, పహల్గాం. ఇలాంటి వార్తలు చదువుతారండి. అంటే మనం అవును. మీకు చెప్తాను, పత్రిక తీసుకుంటాను. మనం ఒక ఒక రోజు ఏదో ఒక పేపర్ వస్తే కొంతమంది వెంటనే వెనక పేజీ చూస్తుంటారు, యూత్ అంతా క్రీడలు ఎలా ఉన్నాయని. ఇంకొంతమంది దానికి ముందు పేజీలో సినిమాలు వాటిని చూస్తుంటారు. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్రంట్ పేజీలో చూస్తారు, ఈ రోజు హెడ్లైన్స్ ఏమొచ్చింది, ఎలా ఉంది అని. ఇంకొంతమంది అకాడమిక్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడిట్ పేజీలో ఆర్టికల్స్ చదువుతుంటారండి. అంటే ఒక పేపర్ ని మనం ముందు వేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని చదువుతుంటాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, లేదంటే సామాజిక చైతన్యము, మార్పులు, పరివర్తన ఇలాంటివి చూస్తుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే చూస్తుంటారు, ఎక్కడ హత్యలు చేయొచ్చు, ఏం చేయొచ్చు అని. కాబట్టి వీరయ్య చౌదరి గారి హత్య పూర్తిగా కుట్రగానే భావించాలి. దాని వెనుక వైఎస్ఆర్ పార్టీ నేతల హస్తం ఉందన్నది భావించాలి. ఏదేమైనా ఇవన్నీ దర్యాప్తు చేస్తే తప్ప తేలవండి. అంటే మనం ఆరోపణలు, విమర్శలు వేరు, దర్యాప్తు వేరు. దర్యాప్తు చేసి ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ హత్య నేరాన్ని ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళు ఒప్పుకోక తప్పదండి. వైసీపీ వాళ్ళు, దాని వెనక ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్న విషయం ఒప్పుకోక తప్పదు. అంటే సార్, ఇక్కడ నాకు క్వశ్చన్, ఆయన ఏం తప్పు చేశాడని హత్య చేసి అంత దూరం వెళ్ళిందని అంటారు? ఇది మీరు మంచి ప్రశ్న వేశారు. రాజకీయాల్లో తప్పు చేయడం కాదండి, ఉమ్. రాజకీయాల్లో మనకు అడ్డుపడుతుంటే చాలండి. విమర్శలు చేస్తుంటే మనం వాళ్ళు చేసే వాటిని విమర్శించిన, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిన, అడ్డుపడిన కక్ష పెట్టుకుంటారు. కక్ష పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేస్తారు. అప్పటికీ లొంగకపోతే హత్యలకు పాల్పడతారు. ఇది రాజకీయాల్లో జరిగేది. ఇక్కడ ఎవరి సొమ్ము ఎవరు తీసుకెళ్లేదేం కాదు. ఇంకొన్ని అంటే ఫ్యాక్షనిస్టులు కూడా ఇలాగే వస్తారు. ఇంకేదన్నా కబ్జాలు, లేకపోతే వ్యక్తిగత గొడవలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, అది వేరు. అవి సామాజిక అంశాలు. ఇప్పుడు ఒక ఏదో వివాహేతర బంధం ఉంది, ఇంకొకరు వచ్చి చంపేస్తారు, ఇవి చూస్తుంటాం పత్రికల్లో. అవి వేరు. రాజకీయ హత్యలకి అలాంటి కారణాలు ఏమి ఉండవండి. రాజకీయ హత్యలకి ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారము, అడ్డు తొలగించే ప్రయత్నం తప్ప ఇంకేం ఉండదు. ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను అడుగడుగున అడ్డుకుంటున్నారు కాబట్టి హత్య చేసి ఉంటారని అనుకుంటున్నాం. అంటే లోకల్లో ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఏమన్నా ఘర్షణ జరిగి దాని వల్ల ఏమన్నా హత్య జరిగింది అనుకోవచ్చా సార్? లేకపోతే ఇంకేమన్నా ఉందంటారా? ఇప్పుడు నార్మల్ గా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పి ఘర్షణ లేకుండా ఉండవు కదండి రాజకీయాల్లో. ఎవరమైనా
ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఈ ఒక ఏదో చేస్తారు, విమర్శలు చేసి ఈ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారు. రాజకీయంగా ఘర్షణలు, చిన్న చిన్న గొడవలు లేకుండా ఉండవు. ఇది సహజం. ఎక్కడైనా ఏ దేశంలో అయినా, మన దేశమే కాదు ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏదో విధమైన ఇవి ఉంటాయి. ఆ ఘర్షణలు, ఆ గొడవలు హత్యలకు దారి తీయాలనేది చాలా అరుదుగా జరుగుతుంటే అది క్రిమినల్ పాలిటీషియన్స్ మాత్రమే చేస్తారు. ఫ్యాక్షనిస్టులు వాళ్ళు ఇప్పుడు కడప జిల్లాలో పులివెందల ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఉంటుందండి. వాళ్ళు ఎవరి ఇళ్లలోనే చూడండి, నాటు బాంబులు ఉంటాయి, బరిసెలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, పొడవలు ఉంటాయి. అంటే వాళ్ళకి అది ఆయుధాలు. మనం పొలాలు, రైతులు ఎట్లయితే ఆయుధం ఇవన్నీ ఉంటాయో, పొలం పనులు పార, గడపార, తొలిక ఇట్లా ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర బాంబులు, కత్తులు, కటార్లు, బాకులు, బరిసెలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు హత్యలకు పాల్పడుతుంటారు. కాబట్టి అంటే ఇది సార్ ఇప్పుడు దర్యాప్తు చాలా చేస్తే మంది తప్ప ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సార్ చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితులు గాని పులివెందుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడే మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుల దగ్గర వాళ్ళ ఇంట్లో బాంబులు, కత్తులు అవన్నీ ఉంటాయని మీరు అన్నారు. ఇది నార్మల్ గా ఒక ఆరోపణ చేస్తున్నారా, లేకపోతే ఇదే వాస్తవంగా ఉందా సార్ పులివెందుల యాక్చువల్ గా? ఆరోపణలు కాదండి. మేము అంటే కూడా ఇప్పుడు ఇక్కడ చాలా ఉండి మంది ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళమే వాళ్ళు, కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని విమర్శిస్తున్నారు ఈ టీడీపీ నాయకులు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత ఒక మనిషిని చంపేంత, ఒక బాంబులు పెట్టేంత నీచుడైతే కాదని చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళు చెప్పే ఉద్దేశాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. నిహాల్ గారు, మీరు పిల్లవారు. మేము రాజకీయాల్లో తలపండిన వ్యక్తులము. ఒకప్పుడు రాయలసీమ రాజకీయాలంటే భయపడే వాళ్ళండి. సినిమాలు కూడా తీశారు. అంటే ఇక్కడ చాలా ఉన్నతమైన వ్యక్తులు, ఉత్తములు కూడా ఉన్నారు. పద్యాలు ఓకే. రాసిన వాళ్ళు, కీర్తనలు రాసిన వాళ్ళు, దైవారాధన చేసిన వాళ్ళు, ప్రపంచానికి ధర్మాన్ని చెప్పిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే హత్యల మీద పునాదులు కట్టుకున్నారు. హత్య రాజకీయాలే వాళ్ళకి పునాది అండి. వాళ్ళ తాత రాజారెడ్డి గారు కానీ, వాళ్ళ నాన్నగారు ఏమండి, ఇంట్లో మనుషులను చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారండి. ఎలా చంపేశారు ఆయన్ని? గొడ్డలతో నరకలేదా? కత్తులతో పొడవలేదా? నేలకేసి, ఈ తలని నేలకేసి బాధలేదా? రక్తపు మడుగుల్లో ఉంచలేదా? ఆ కేసు ఏమైంది? ఇంకా ఎక్కడో దీనికి ఆరోపణ. మేము ఆరోపణలు చేశాము. బయట వాళ్ళైతే వేరండి, ఇవన్నీ జైలు. సొంత ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారు? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రికి, ఈ ముఖ్యమంత్రికి బాబాయ్, ఇంకొక ముఖ్యమంత్రికి తమ్ముడు. ఇంత పలుకుబడి, ప్రతిష్ట, పకడ్బందీగా చుట్టూ పరివారం అన్నీ ఉన్న వ్యక్తిని గొడ్డలతో నరికి, గోటాలతో కొట్టి, గుద్ది కొట్టి చంపారు అంటే నేను చెప్పిన దానికి అవే ఆధారాలు. వాళ్ళు ఇప్పుడు మీకు దొరికితే ఆ బాంబులు, వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాయి, కత్తులు ఉంటాయి, అవి ఉంటాయి. ఎంతసేపు టకామని తీసుకొని వెళ్తుంటారు. మనం ఇంట్లో ఒక టమ్లర్ తీసుకొని నీళ్లు పట్టుకోవడం ఎంత సులభము, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకి హత్య చేయడం అంత సులభం అండి. నీళ్లు తాగినంత సమయంలో, పల్లెల్లో ఒక్క పలుకు నమిలినంత సమయంలో హత్యలు చేయగలరు వాళ్ళు. ఓకే. కాబట్టి ఇది ఆరోపణ కాదు, వాస్తవాలు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.